ప్రస్తుతం జరిగిన మల్కన్గిరి ఎన్కౌంటర్ అంటే బలిమలకు ప్రతీకారం అంటారా, బాక్సైట్ కోసం ప్రభుత్వం చేయించిందంటారా? బాక్సైట్ కొరకు ప్రభుత్వం ఒక్క బాక్సైట్ కాదు. ఇప్పుడు ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఉన్నదంటే చంద్రబాబు నాయుడుకు ఫస్ట్ థింగ్ ఇది ఒక ప్రపంచవ్యాప్త ప్యాకేజ్ లాగా జయరాం రమేష్, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి చంద్రశేఖరరావు గారికి ఒక ప్యాకేజ్ ఇచ్చారు. నీకు తెలంగాణ, నీకు నీ తెరాస పార్టీకి తెలంగాణ, చంద్రబాబు నాయుడుకు పోలవరం ప్రాజెక్టు, ఇది ప్యాకేజీ. ఈ ప్యాకేజీ ప్రాతిపదికనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ప్యాకేజీలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుంచి 7 మండలాలు వేరు చేసి ఆంధ్రప్రదేశ్లో కలిశారు. ఈ 7 మండలాలు భద్రాచలం డివిజన్లో ఉండేటువంటి ఆదివాసీ మండలాలు. అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఉండే 7 మండలాలు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ఇవాళ మీరు ఆదివాసులకు భూములు ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు అని చెప్పారు కదా. ఏ ఆదివాసులకైతే భూములు ఇస్తున్నారని, ఏ ఆదివాసులకైతే ఇల్లు కట్టిస్తున్నారని, ఏ ఆదివాసులకైతే కోట్ల సంక్షేమాలు కూరుస్తున్నారని మీరు అంటున్నారో, ఆ ఆదివాసులు 2014లో నిర్ణయం ఏమిటంటే, ఈ ఆదివాసులు 3 లక్షల మంది మునిగిపోయే 300 గ్రామాలను పోలవరం ప్రాజెక్టులో ముంచేస్తారు. దీనివల్ల డెల్టా జిల్లాలో ఉండే సంపన్నులకు 3వ కారు పంట పండడం కొరకు 2 లక్షల ఎకరాల భూమి రావచ్చు. అంతకంటే మించి విశాఖపట్నం నుంచి పోలవరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తున్నది. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం దాదాపు 30-40 ఎంఓయూలు బడా కంపెనీలతో, బహుళజాతి కంపెనీలతో ఏర్పడిపోయాయి. టూరిజం ఇండస్ట్రీ వస్తున్నది. ఇవన్నీ అందుకోసం నీళ్లు, కేవలం వ్యవసాయం కోసం నీళ్ళు అయితే ఎన్ని కావాలి, పరిశ్రమల కోసం నీళ్లు కావాలి. అట్లాగే కోస్టల్ కారిడార్ నిర్మాణం చేస్తున్నాడు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా అటు మత్స్యకారుల జీవితాలు విధ్వంసం చేస్తూ, ఇటు ప్రజల జీవితాలు విధ్వంసం చేస్తూ కోస్టల్ కారిడార్ వస్తున్నది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి. శ్రీకాకుళంలోనైతే థర్మల్ పవర్ ప్లాంట్ వస్తున్నది. శ్రీకాకుళం కొవ్వాడలో వజ్రాల గనులు తవ్వుతున్నారు, వజ్రాల యొక్క తవ్వకాలు జరుగుతున్నాయి. సరే, అమరావతి కొరకు జరుగుతున్న విధ్వంసం మీరు చూస్తే ఇన్ని తీర్ల విధ్వంసాలకు ఆటంకంగా ఉన్నటువంటి పార్టీ, సరే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు, కానీ ముఖ్యంగా ఒక నిర్మాణయుతమైనటువంటి పార్టీ మావోయిస్ట్ పార్టీ. అది ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర జిల్లాలో 3 జిల్లాలలో బలంగా ఉండి ఈ బాక్సైట్ తవ్వకాలను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. కనుక ఇది ఆపరేషన్ మైనింగ్ మాఫియా. ఈ మైనింగ్ మాఫియాకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదివాసులు అనేటువంటి చెరువులో మావోయిస్టులు అనేటువంటి చేపలు ఉన్నవి. ఈ చేపలను ఏరివేయాలి. ఈ క్రమంలో ఆదివాసులు విస్థాపితులవుతారు, ఆదివాసులు నిర్వాసితులవుతారు, ఆదివాసులు చచ్చిపోతారు. మావోయిస్టులను చంపుతున్నారు అనేటువంటి ప్రస్తావన మేము ఎంత తెస్తున్నప్పటికీ మావోయిస్టుల కంటే 2 రెట్లు 3 రెట్లు ఆదివాసులను చంపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఖాళీ చేయించాలి కదా. వాళ్ళది ఆ భూమి, వాళ్ళ భూమి మీద వాళ్ళ అధికారాన్ని కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళ మధ్య నిలబడడానికి మావోయిస్టులు పోయిన వాళ్ళే తప్ప, మావోయిస్టులు అక్కడ తమ రాజ్యం కోసం, అక్కడ తమ ఆస్తి కోసం పోయిన వాళ్ళు కాదు వాళ్ళు.